అందరికీ నమస్కారము. మనము ఈరోజు వీడియోలో జూలై 3వ తేదీ సంకష్టహర చతుర్థి సందర్భంగా మనము వినాయకుని ఎలా పూజించుకోవాలి, ఆ రోజు వ్రతానికి సంబంధించినటువంటి నియమాలు ఏమిటి, పూజా విధానం అనేది ఏమో మనము వీడియో ద్వారా తెలుసుకుందాము. అంటే సంకష్టహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది. గణపతికి సంబంధించినటువంటి ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని మనకి చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అంటారు. ప్రతి మాసము కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోష కాలంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున మనము సంకష్టహర చవితిగా లెక్కలోనికి తీసుకుంటాము. 2 రోజులు ప్రదోష సమయంలో చవితి అనేది ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చతుర్థిగా తెలుసుకోవాలి. సాధారణంగా మన పంచాంగాలు సంకష్టహర చతుర్థి అనేది తెలియజేయబడి ఉంటుంది. మామూలుగా ఈ వ్రతము చాలామందికి సంకష్టహర చతుర్థి అంటే ఏమి, సంకటహర చతుర్థి 2 వేరే వేరే అనుకుంటుంటారు. కానీ అవి 2 ఒకటే. సంకటహర చతుర్థి అయినా సంకష్టహర చతుర్థి అయినా 2 ఒకటే అన్నమాట. ఈ వ్రతం ఆచరిస్తే మనకు జరగని పని అనేది లేదు. ఈ వ్రతాన్ని 12 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకటహర వ్రతాన్ని మనము చవితి రోజున ప్రారంభించాలి. అయితే ప్రారంభించే రోజున మనము ఈ సంకటహర చతుర్థి రోజున ముడుపు ఎలా కట్టాలి అనేది చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి. ప్రారంభించే రోజు మనము స్నానానంతరం గణపతిని పూజించిన తర్వాత ఒక ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ కానీ సుమారు 1/2 మీటరు చదరం కలిగినటువంటి ఎరుపు లేదా తెలుపు రంగు కాటన్ గుడ్డను మనం తీసుకొని గణపతికి ముందుంచి దానికి పసుపు కుంకుమ పెట్టి చిటికెడు పసుపు వేసి స్వామిని తలుచుకొని మనకు మనసులో ఏదైనా కోరిక ఉంటే అది మనసారా మనకి స్వామికి తెలిపి 3 దోసిళ్ళ బియ్యాన్ని అందులో పోయాలండి. ఆ తర్వాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ ఉంచి అందులో ఉంచాలి. మనసులో కోరికను మరోసారి తలుచుకొని మూటగట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి. అంటే ఏదైనా ఇది నివేదన చేసిన తర్వాత మనము ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ 3, 11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు మనము గణపతికి ఇష్టమైన గరిక వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం మనకి సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ప్రదక్షిణ చేయొచ్చు. శారీరకంగా మానసికంగా స్వామిని ఎంత సేవ చేశానేదని ముఖ్యం. కానీ అంతేగాని మనం ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పండ్లు నివేదించాం అనేది ముఖ్యం కాదు. సూర్యాస్తమయం తర్వాత మరి స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి మళ్ళీ లఘువుగా పూజ చేయాలి. సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం కానీ ఉప్పు తగిలినటువంటి వేయబడిన పదార్థాలు మనమేమీ తినకూడదు. పాలు, పళ్ళు, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం పూర్తి అయ్యే వరకు ఇలాగే సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం అయిన తర్వాత లేకపోతే మనం చంద్ర దర్శనము లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మామూలుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగల్ చేసి స్వామికి నివేదించి సాయంత్రము భుజించాలి. ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుంది. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావిస్తే మనం ఉపవాసం చేసి సంకటనాశన గణేష స్తోత్రం చదివి దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు కనీసము 4 సార్లు శ్రీ సంకటనాశన గణేష స్తోత్రం చదవడము, పఠించడము చాలా ఉత్తమము. అయితే సంకటహర చతుర్థి గొప్పతనాన్ని మనం తెలియపరిచేటువంటి ఒక పురాణ గాథ ఉంది. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుంటాడు. ఆ గతిసేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానం పైన దృష్టి సారిస్తాడనమాట. అంతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరుగుతుంది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైనటువంటి ఆ రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసినటువంటి వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గం మధ్యంలో అర్ధాంతరంగా ఆగిందని చెప్పాడు. అప్పుడు రాజు, అయ్యా, మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడిగాడు. అప్పుడు వినయంగా
వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతురని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరు దొరకలేదు. ఆ సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేష దూత నిన్నంతా ఈ పూర్తి ఉపవాసం ఉండి తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తినింది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టార వ్రతం చేసింది. ఈరోజు మరణించిందని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష్ లోకానికి కానీ లేకపోతే స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణానంతరం తథ్యమని చెప్పాడు. గణేష్ దూతను అప్పుడు ఆ సైనికులు ఎంతో బతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తనకిమ్మమని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేష దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మీచి వీచినటువంటి గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహము పుణ్యఫలం పొందింది కావటం వలన ఆ దేహాన్ని తాగిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్టహర చవితి యొక్క ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్న పాటు సంకట చవితి ఉపవాసం కూడా విశిష్టమైనటువంటి ఆ ఉపవాసం మొదలైన విషయాలను మనకు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలో వ్రతం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారు. ఈ వ్రత మహత్యం వల్ల ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్ లోకానికి వెళ్తారని, అక్కడ భగవంతుని యొక్క ఆశీస్సులు వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని తెలియజేస్తున్నారు. అయితే ఈ సంకష్టహర చవితి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషము. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారం అవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చవితి. నిజానికి వినాయకునికి ప్రతి నెల చవితి రోజు మహా ఇష్టమని చెప్తారు పెద్దలు. అందుకే ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు ఉపవాసం ఉంటారు కొందరు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థినే మనకి సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని అంటారు. అయితే ఈ వినాయకుని యొక్క ఉపాసన ప్రాథమికంగా 2 విధాలు ఉంటుంది. వరద గణపతి పూజ, సంకష్టహర గణపతి పూజ అని. వరద గణపతి పూజ చాలా వరకు అందరికీ తెలిసింది. మనం అందరం ప్రతి సంవత్సరం చేసుకునే వినాయక చవితి అన్ని రకాల వరాలను మనకు అనుగ్రహించే వరద గణపతిని సిద్ధ గణపతి, వరసిద్ధి గణపతి అని పిలుస్తారు. ఇంకా ఈ సంక్షిప్తంగా ఈ వ్రత విధానం ఎలా చేయాలంటే, మనము సూర్యోదయం అవకముందు నిద్ర లేచి కాలకృత్యాన్ని తీర్చుకొని స్నానము నిత్య పూజ చేసుకోవాలి. గణేశుని తలకించుకొని ఆ రోజు సంకష్టహర గణపతి వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పం చేసుకోవాలి. పగలంతా ఉపవాసం కానీ అల్పాహారంతో కానీ నిష్టగా ఉండాలి. సాయంత్రం కానీ స్నానం చేయాలి. మట్టితో గణేశుని ప్రతిమ చేసి పసుపుతో మూర్తిని చేసి కానీ గణేశుని అందులోకి రమ్మని ప్రార్థించాలి. ధూప దీపాలు పుష్పాలంకరణ చేసి తప్పనిసరిగా గరిక చిగుళ్ళతో పూజించాలి. 3, 5 లేదా 7 ఆకులు గల గరికలను లేకపోతే 21 అంతకంటే ఎక్కువ కానీ కనీసం ఒక్కటైనా కానీ సమర్పించాలి. కొంతసేపు ఏదైనా గణేశ మంత్రజపం చేయాలి. గణేశునికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. చంద్రోదయ సమయానికి ఈ పూజ అంతటితో ముగించాలి. చంద్రుని చూసి చంద్రునికి చతుర్థి తిథికి నమస్కరించి అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత పూజా మందిరంలో వెళ్ళి గణేశుని సంకట మాం నివారయ అని వేడుకొని నమస్కరించి అర్ఘ్యం ఇవ్వాలి. బ్రహ్మచారికి భోజనం పెట్టి తర్వాత తాను భుజించాలి. రాత్రంతా గణేశుని స్మరిస్తూ నిద్రపోవాలి. నిజానికి ఎంతో సులువుగా ఉన్నప్పటికీ మనకి పూజలు అంతగా అలవాటు లేకపోవడం వల్ల ఈ వ్రత విధానంలో కొన్ని సందేహాలు వస్తాయి. మందారం అంటే ఎరుపు రంగు పూలు వినాయకునికి అత్యంత ఇష్టము. వినాయక చవితి నాడు తప్ప గణేష్ పూజలు ఎప్పుడు తులసి ఆకులను వాడకూడదు. గణేశుని మంత్రము ఓం సంకష్టహర గణపతియే నమః అనే మంత్రాన్ని ఈరోజు బాగా చదువుకోవాలి. మనము వీలైనన్నిసార్లు కుడుములు, ఉండ్రాళ్ళు, అరటికాయలు, పాయసము, నువ్వులు 21 మోదకాలు నైవేద్యంగా సమర్పించాలి. చంద్రోదయం తర్వాత గణేశుని నమస్కరించి తప్పనిసరిగా ప్రసాదము భుజించాలి. ఈ రోజంతా గణేష్ స్మరణలో
చదవడం, గణేష పురాణం చదవడం, గణేషునికి నైవేద్యాలు వండటం, చేతనైతే నృత్య గీతాలు మంచివే. నమస్కరించడం ఉత్తమము. తెలియని పూజా విధి తలెత్తుకోవడం మంచిది కాదు. మంచి బ్రాహ్మణు పిలిచి అతనితో చేయించుకోవడం కూడా సర్వ విధాల శ్రేయస్కరము. అయితే తప్పనిసరిగా పూజ పూర్తయిన వెంటనే దక్షిణ ఇవ్వండి. అయితే ఈ గణేషుని పూజ ఆచరించడం వల్ల మనకి లాభాలు ఏమంటే పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్య పాతక నాశనం అవుతుంది, వికలాంగ దోష నిర్మూలం, రాజ్యప్రాప్తి, కుజదోష నివారణము, క్షయవ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనం, అకాల మృత్యుహరణం, కుష్ఠవ్యాధి నివారణ, జ్ఞానప్రాప్తి, మహిమ నష్ట వస్తు ప్రాప్తి, మనోభిష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటత్వం మొదలైనవి అనేకం ఉంటాయి. వీటిని అవసరం. అందుకే గణేష్ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతక దోషాలను పోగొట్టడానికి సాటి లేనిదని తెలియజేస్తుంటారు. ఈ సంకష్టహర చతుర్థి పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రునికి చతుర్థి తిథికి గణేషునికి నమస్కరించి భోజనం చేయండి. అది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ముహూర్తము. గణేశానుగ్రహం తప్పక కలుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.